చేరియున్న యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవాది దేవుని ఆశ్రయించు వారందరంట ఎంతో సంతోషముతో ఆయన సన్నిధిలో గడుపుతారంట. ఆనంద ధ్వని చేస్తారంట. ఎందుకంటే వారిని కాపాడుతున్నవాడు దేవాది దేవుడు కాబట్టి. ఆయన ఆయన రక్షణ కేడము వారికి అందించి వారిని దీవించి ఆశించు దేవుడు. ఆయనను ప్రేమించు దేవుడు. వారిని దయతో ఆశీర్వదించు దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలో సంతోషించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడు. అటువంటి ప్రేమామయుడి చెంతకు మనం ఆయన పాదాల చెంతకు ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ స్తోత్రం 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 స్తుతుల సింహాసనం మీద ఆసండైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభువులకు ప్రభువు, దేవాది దేవా, రాజులకు రాజువైన దేవాది దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవే దేవా, బలవంతుడివే దేవా, ఇదిగో సమాధానకు అధిపతిగా దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సాయంకాల సమయం మందు దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా, నువ్వు చూపిన మహాకృపను దయను బట్టి దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ఆశ్రయించు వారందరూ దేవా, నీ సన్నిధిలో సంతోషించే కృపను దయచేయమొడచున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి కంఠధ్వనులెత్తి దేవా నిన్ను స్తుతిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. నీ ఆత్మతో, నీ సత్యముతో దేవా, అయ్యా ఇదిగో నీ కృపతో దేవా వారిని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా నీ ఆశీర్వాదములతో వారిని బలపరచబడుచున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జాలిగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షములు దేవా మా మీద కుమ్మరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్న దేవా, అయ్యా ఈ సాయంకాలపు ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. అయ్యా ఇదిగో నీ సహాయముతో దేవా, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నాను. అయ్యా నీ వాక్యం అనే బలమైన కట్కాన్ని దేవా మేము ధరించడానికి దేవా, విశ్వాసంలో కొనసాగడానికి దేవా, నీ మహాకృపను దాయను దేవా మా మీద కుమ్మరించమని ఇదిగో దేవాది దేవా ఈ ఆరాధన అంతటిని దేవుని చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు ఉండి నడిపించి దేవా, మా ఆరాధనకు ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండి నడిపించమని, మాకు యజమానుడిగా నువ్వు ఉండి ఉండమని, నీ సన్నిధి, నీ తోడు, నీ ప్రసన్నత దేవా మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ఈ సాయంకాలం ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 21 అధ్యాయం 20వ వచనం. సామెతలు 21 అధ్యాయము 20వ వచనం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం దేవుని సన్నిధిలో. భజన చేచు భక్త పాలక ప్రాస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకొందు. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు
దీనుడావై పుట్టిన దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టిన ఆగుగా ధర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నిత్యమములు నరులగావను పరమునుటి ధరకు నీవు వచ్చినావు నరులగావను పరమునుటి ధరకు నీవు వచ్చినావు అరుడనైన నా కొరకు నీ ప్రాణము అర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడా నైనా నాను చీరదీసి బ్రోచినావు చెడిన వాడా నైనా నాను చీరదీసి బ్రోచినావు పడిన నాదు పైకి లేవా నీతినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్య నీకు ఇంతయనివా దేవానికి సాధ్యం కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును రుజినములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకో రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును అవునయ్యా నీ సన్నిధిలో భజన చేయొచ్చు దేవా విజయశీలుడైన విజయాది అధికారం కలిగిన వాడినైనా దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిధిలో మేము చేరి ఉండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపడవచ్చున్నానయ్యా నీ మహాశక్తితో పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచడవచ్చున్నాను మహాగణుడవు మహోన్నతుడైన రాజాది రాజా ఇదిగో తండ్రి పాపులమైన మాయళ్ళ దేవా అయ్యా ఇదిగో తండ్రి చెడిపోయి పాడైన మమ్మల్ని దేవా నీ మహా కనికరముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ జీవముతో దేవా మమ్మల్ని దేవా నూతన సృష్టిగా మార్చినివ్వడానికి కొందనాలు చెల్లిస్తున్నాను మా మీద ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపతో దేవా
నింపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మను కుమ్మరించి దేవా, నీ కృపను మా మీద చూపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేము ఈ లోకంలో పాడైపోకూడదని దేవా, నాశనం అవ్వకూడదని దేవా, అయ్యా ఇదిగో నిత్య రాజ్యానికి వారసులుగా దేవా మమ్మల్ని పిలుచుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. పరమును విడిచి దేవా మా మధ్యకు దేవా, అయ్యా ఇదిగో శరీరధారిగా మా మధ్యకొచ్చి దేవా, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మృత్యుంజయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. విజయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జయశీలుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ మహా ఘనమైన పాదాల యొద్దకు దేవా, అపరంజి వంటి పాదాల యొద్దకు దేవా, అయ్యా ఇదిగో కొనియాడుతూ నేను మహింపరుస్తూ ఘనపరుస్తూ దేవా నీ పాదాల చెంత చేరడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాల సమయమందు దేవా నువ్వు మా మధ్య ఉండి దేవా నువ్వు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా, నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నాను. నువ్వు మాకు తోడుగా ఉండి దేవా, మా జీవిత ఆత్మలకు కావాల్సిన దేవా, ఆత్మీయ ఆహారాన్ని దేవా నువ్వు దయచేయబడొచ్చున్నాను. మమ్మల్ని తృప్తిపరచబడొచ్చున్నాను. మా పోషకుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ ఘనమైన ఆశీర్వాదాలతో దేవా, శ్రేయస్కర ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. ఎన్నికలేనని జ్ఞాపకం చేసుకుని దేవా, నోటి మాంద్యం గలదాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా, నీ ఆత్మతో అభిషేకించబడొచ్చున్నాను. నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టబడొచ్చున్నాను. నీ స్వరాన్ని దేవా వినిపించబడుచున్నానయ్యా. నన్ను మరుగుపరిచి దేవా, నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా, నీ ఆత్మతో అభిషేకించి దేవా నువ్వు మాట్లాడమని నీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. విలువగల ధనమును నూనెయు అంట జ్ఞానుల ఇంట ఉంటాయంట, బుద్ధిహీనుడేమో దానిని ఖర్చు పెట్టేస్తాడు, వ్యయపరిచేస్తాడు అని దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తే మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు జ్ఞానుల ఇంటిలో ఏముంటాయో మరి దేవుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానులు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు వారి కుటుంబంలో, వారి గృహాలలో ఏముంటాయో దేవుడు సెలవిస్తున్నాడు. విలువగల ధనమును నూనెయు అంట జ్ఞానుల ఇంట ఉండును అంటున్నాడు. విలువగల ధనము, నూనె మరి జ్ఞాని వి ఇంట్లో నివాసం చేస్తాయి. మరి మూడినింట్లో ఏముంటాయంటే, బుద్ధిహీనుడి ఇంట్లో ఆ ఇచ్చినవన్నీ ఖర్చు పెట్టేస్తాడు, వ్యయపరిచేస్తూ ఉంటాడు అని మనకి వాక్యం సెలవిస్తుంది. మరి దీనిలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన స్వరం జీవస్వరము. ఆయన యొక్క స్వరము ద్వారా లేళ్లను ఈనజేసే దేవుడు. లెబనోను వృక్షాలు మరి గొర్రె పిల్ల వలె గంతులు వేస్తూ ఉంటాయంట. లెబనోను వృక్షాలు, దేవదారు వృక్షాలు చాలా బలమైన వృక్షాలు. అటువంటివి దేవుని స్వరం వినబడినప్పుడంట చిన్న గొర్రె పిల్ల వలె గంతులు వేసుకుంటూ ఆయన చెంతకు చేరుతూ ఉంటాయి. ఈరోజు ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. జ్ఞానులు ఇంట ఉండవలసినవేంటి అని దేవుడు సెలవిస్తున్నాడు. జ్ఞానుల ఇంట ఆ విలువ గల ధనము, ఆ నూనె ఉంటాయి. మరి ఈరోజు మనం అంటే జ్ఞాని అంటే ఎవరు అసలు? ఆ జ్ఞాని అంటే ముందుగా సిద్ధపడేవాడు, దేవుడి గురించి తెలుసుకున్నవాడు, దేవుని విలువల దేవుడిచ్చిన ఆశీర్వాదాలను భద్రంగా దాచుకున్నవాడు. అటువంటి వాడు జ్ఞానిగా కనబడుతున్నాడు. జ్ఞానులు తనకు జరగబో దాని కొరకు ముందుగానే సిద్ధపడుతూ ఉంటారు. అవన్నీ ఆలోచనల ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము వారు నడవడానికి మరి నడుస్తూ ఉంటారు. అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాది అంటే, మరి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవ చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
ఎట్టిదో నువ్వు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు, వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కృపను చూపించి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తాది? ఎవరినడిగితే జ్ఞానం కలుగుతాది అనేది మనకు తెలియజేస్తున్నాడు. మొదటి వచనాన్ని చూసినప్పుడు సామెతల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు కదా! నా కుమారుడా మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని జ్ఞానవంతులుగా మారడానికి ఆయన సన్నిధిలో మనల్ని పిలుస్తున్నాడు. కుమారులుగా, కుమార్తెలుగా ఆయన సన్నిధిలో మనల్ని పిలుచుచున్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం దయచేస్తున్నాడండి. ఆయనకు పరమదేవునికి మనం కుమారులుగా, కుమార్తెలుగా ఆయన నోట నుండి మనం పిలువబడుతున్నాం. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా యాజ్ఞలను నీవు నీ యొద్ద దాచుకుని ఎడల అంటున్నాడు. ఒక్కటే జ్ఞానం కావాలా? నువ్వు జ్ఞానవంతులుగా మారాలా అంటే దేవుని మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞలను దాచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు మన హృదయంలో దాచుకున్నప్పుడు, ఆయన మాటలు అంగీకరించినప్పుడు మనల్ని దేవుడు ఆయన యొక్క జ్ఞానంతో నింపుతాడంట. జ్ఞానమునకు మనం చెవియొగ్గాలంట. ఆ జ్ఞానం కలిగిన దేవుని మాటలకు మనము హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో అభ్యాసం చేసినప్పుడు, ఆ జ్ఞానం కలిగిన వాక్యాన్ని మనం పఠించినప్పుడు మరి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో అంటాడు కదా! దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగునంటున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన మాటను అంగీకరించి హృదయపూర్వకముగా జ్ఞానము కొరకు అభ్యసిస్తుంటే, ఆళ్ళు దివారాత్రములు ఆయన సన్నిధిలో ఆనందిస్తూ దేవుని వాక్యం ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నప్పుడు వారి యొక్క వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి కార్యములన్నీ దేవుడు సఫలపరుస్తున్నాడంట. వాళ్ళంతే కాకుండా ఆకు వాడక నీటి కాలువల యోరను నాటబడినదే. అది ఎల్లప్పుడూ నీటి కాలువల యోరన ఉన్న మొక్క ఎలా అయితే ఆకు వాడక పచ్చగా నిరంతరము అది నిత్యము కాయలు కాస్తూ, ఫలాలు ఇస్తూ సంతోషపెడుతూ ఉంటాదో, అటువంటి చెట్టు వలె మన జీవితాన్ని చేస్తూ ఉంటాడు. అది జ్ఞానం కొరకు, దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఆయన మాటలకు చెవియొగ్గి హృదయపూర్వకంగా అభ్యసించినప్పుడు, అలాగే దేవుని సన్నిధిలో తెలివికై మొర్రపెట్టినప్పుడు, వివేచనకై మనవి చేసినప్పుడు ఆయన ఆయనని మనం వెదకాలంటే ఆయన మాట ఎలా ఉంటాది? ఆయన మాట స్వరం ఎలా ఉంటాది? అని ఆ వాక్యాన్ని ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అని దేవుని గ్రంథంలో మనం వెతికినప్పుడు వెండిని వెతికినట్లంట, దాచబడిన ధనమును వెతికినట్లు దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని దేవుని సన్నిధిలో ఆ ధర్మశాస్త్రమునందు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దానిని మరి తరచు దివారాత్రములు ధ్యానించినప్పుడు ఆయన మనల్ని జ్ఞానంతో నింపే దేవుడు. ఆ వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు మనము దేవుని చిత్తాన్ని కొరకు, దేవుని మాట కొరకు, దేవుని ఆజ్ఞ కొరకు, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతాడు అని దేవుని వాక్యాన్ని చదువుతూ మనం వెతికితే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అంతే కాకుండా ఆయన అంటున్నాడు,
అప్పుడు మనకెలా అంటే దేవుని యందు భయభక్తి ఎలా ఉండాలో నేర్పిస్తాడంట. ఆయన విజ్ఞానం మనకు లభిస్తుందంట. ఆయన ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ కృపా సత్య సంపూర్ణంగా ఆ వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య వాక్య రూపంలో నివసిస్తున్నప్పుడు, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు జ్ఞానం ఇచ్చువాడు యెహోవాయే గాబట్టి, ఆ వాక్యాన్ని మనం తరచు ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మాట కొరకు వెండిని వెతికినట్లు, దాచబడ్డ ధనాన్ని వెతికినట్లు మనం వెతికినప్పుడు, ఆ జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే గాబట్టి, ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. అంతే కాకుండా ఆయన అప్పుడు అజ్ఞానం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడంట, ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. యుక్త మార్గములో నడిపిస్తాడు. మనం నడుస్తున్న మార్గం తప్పిపోకుండా సరియైన మార్గములో, ఆశీర్వకరమైన మార్గంలో, దేవుని యొక్క మార్గంలో, జీవ మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. అటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనము గైకొన్నప్పుడు, ఆయన మాటలు అంగీకరించి మన హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, మనము ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆయన యొక్క తెలివిని పొందుకుంటాం. ఆయన యొక్క వివేచాన్ని పొందుకుంటాం. ఆయన మనల్ని వర్ధిలింపజేస్తుంటాడు. ఆయన సరైన మార్గంలో, యుక్త మార్గంలో నడిపించే గొప్ప దేవుడు. ఆయన మనకు కేడముగా ఉండి, న్యాయము తప్పిపోకుండా ఆయన మనల్ని కనిపెడుతూ ఉంటాడు. జీవ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మన ప్రవర్తనని ఆయన కాచుకునే దేవుడు. ఆయన నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును మనకు తెలియజేస్తూ, జ్ఞానము మన హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును. అంతేకాకుండా ఆ జ్ఞానం వచ్చినప్పుడు బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అటువంటి వారండి బుద్ధి మనకి కావలి కాస్తుంది. మనకి వివేచన మనకి కావలి కాస్తుంది. మనల్ని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తుందండి. అది కాపాడి మనల్ని కాచి, అది దేవుని సన్నిధిలో మనము మార్గము తప్పిపోకుండా సరియైన మార్గములో తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. ఎవరండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటను అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకుంటున్న వాళ్ళను, దేవుని కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్న మరి ఆయన మాటను అంగీకరిస్తున్న వాళ్ళు. అవును, ఈరోజు మరుగైన ధనము మనకిస్తానంటున్నాడు. ఆ విలువగల ధనమును నూనెయు అంట జ్ఞానుల ఇంట ఉండును అంటున్నాడు. ఈరోజు జ్ఞాని అయిన వాడు ఇలా ఉంటాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆకు వాడక నీటి కాలువల ఎవరు నాటబడిన మొక్క వలె అతడు చేయనిదంతయు సఫలపరుస్తాడు. ఆ ఎవరండి? దేవాది దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు జ్ఞానవంతుడు తనని ఆ బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు, దేవుని జ్ఞానం వచ్చినప్పుడు ఆ బుద్ధి కాపాడుతుంది. వివేచన కావలి కాస్తుంది. అవును, అటువంటి విధముగా జ్ఞానులు ఉంటారు కాబట్టి, ఆ జ్ఞానుల ఇంట దేవుని యొక్క విలువగల ధనమును, నూనెయు ఆ ఇంట జ్ఞానుల ఇంట ఉంటాయి. దేవుడు జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఆ జ్ఞానాన్ని దేవుని సన్నిధి నుండి పొందుకున్నప్పుడు వారి వింటిలో దాచుకునేవి విలువగల ధనము, నూనె దాచుకుంటారంట. ఈ లోకంలో చూస్తున్నప్పుడు విలువగల ధనము అంటే దేవుని వాక్యమే. దేవుని యొక్క సర్వ సంపదలే. ఎందుకంటే 119 కీర్తన 13 వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ వాక్యము దొరికినప్పుడంట సర్వ సంపదలు నాకు దొరికాయి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన వాక్యము చాలా చాలా విలువైనది. సర్వ సంపదలతో సమానము. అటువంటి ధనము మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వాక్యం అనే ధనము, విలువగల ధనము ఆయన సన్నిధిలో మనం పొందుకున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞానంతో నింపుతాడు. ఆయన మన ప్రవర్తనని కాచుతాడు. ఆయనే మనల్ని సరియైన యుక్త మార్గంలో నడిపిస్తాడు. తెలివితో నింపుతాడు. వివేచనతో నింపి బుద్ధి మనల్ని కాపాడుతుంది. వివేచన మనల్ని కావలి కాస్తుంది. అవును, చూస్తున్నాం. 119 కీర్తన 13 వచనంలో అంటున్నాడు, నీ నోట నీవు సెలవు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులు అన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యము నేను మరవక యుందును అంటున్నాడు. విలువగల ధనము, దేవుని యొక్క సర్వ సంపదలతో సమానమైన వాక్యం అనే ధనమును మనము కూర్చుకోవాలి. మన హృదయం అనే మరి
ఇంటిలో మన హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. ఆ హృదయము ఇంటిలో మనం వాక్యముతో నింపుకుంటూ ఉండాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యముతో మనం నింపుకుంటున్నప్పుడు సర్వ సంపదలతో నింపబడుతూ ఉంటాం. అంతేకాకుండా 119 కీర్తన 72 వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. వేల కొలది బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. దేవుని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వేల కొలది బంగారు నాణముల కంటే అంట దేవుని వాక్యము విలువైనది. ఆయన ధర్మశాస్త్రము మనకు మేలైనది. దానితో జ్ఞానుల హృదయాన్ని నింపుకోవాలి. దేవుని సన్నిధిలో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలా? బుద్ధి నిన్ను కాపాడాలా? నీకు వివేచన నీకు కావలి కాయాలా? నీ ఇంటిలో, నీ హృదయంలో ఏముండాలి అంటే, దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని వాక్యం చాలా చాలా విలువైనది. అది సర్వ సంపదలతో సమానం. అంతేకాకుండా వేల కొలది వెండి, బంగారు నాణముల కంటే విలువైనది. అంతేకాకుండా 119 కీర్తన 162 వచనంలో దేవుని వాక్కు సెలవిస్తుంది. విస్తారమైన ధూప సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. దేవుని సన్నిధిలో ఆ విస్తారమైన సొమ్ము ఎంత సంపాదించినా అది విలువ లేనిదే కానీ, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట మనల్ని సంతోషపరుస్తుంది. ఆదరణకరమైన మాట, మరి దేవుని సన్నిధిలో శాంతినిచ్చే మాట, నెమ్మదిచ్చే మాట, ఆదరణ కలిగిన మాటలు. అటువంటి మాటలు మనకి కావాలి. అటువంటి విలువైన వాక్యం మనకు కావాలి. అందుకే నా కుమారుడా, ఇదిగో నా వాక్కును, నా మాటను, ఆజ్ఞను గైకొని నువ్వు నువ్వు జ్ఞానవంతుడిగా మారాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా, కుమార్తెలారా అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన మాట ద్వారా, ఆయన ఆజ్ఞ ద్వారా మన హృదయాలను నింపుకున్నప్పుడు ఆ విలువగల ధనముతో మనం ఇంట నింపుకుంటూ ఉంటాం. అంతేకాకుండా అంధకార స్థలములోని ఉంచబడిన నిధులు, అంధకార స్థలములోని ఉంచబడిన నిధులు మనకి దయచేస్తానంటున్నాడు. అంధకారమైన స్థలములో ఉన్న నిధులు అంటే ఏదో కాదండి. ఇదే జీవము గల వాక్యము. నా యెషయా గ్రంథం 45 అధ్యాయం 3వ వచనాన్ని చూసినప్పుడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడువైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన మాటను అంగీకరించి నీ హృదయపూర్వకముగా నువ్వు ఆజ్ఞను పాటించినప్పుడు అంధకార స్థలములో ఉంచబడిన నిధులు ఇస్తున్నాడు. రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అటువంటి జ్ఞానంతో నింపబడతావు. అటువంటి వాక్యముతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఆయన నువ్వు చేయు పని అంతటిని సఫలపరిచే దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యము దగ్గర నువ్వు నిరంతరము నువ్వు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటున్నావు కాబట్టి, ఆయన నిన్ను ఆకు వాడక నీటి కాలువల ఓరన నాటబడిన మొక్క వలె ఉంచుతాడు. పచ్చని మొక్క వలె, జీవము కలిగిన మొక్క వలె, ఆయన పరిశుద్ధ స్థలములోని పచ్చని ఒలివ మొక్క వలె నిన్ను నన్ను ఆయన చేయగలుగుతాడు. ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మనం హృదయములో నాటుకున్నప్పుడు, ఆ జీవము గల వాక్యాన్ని మనం దాచుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇంకా ఇంకా అంధకార స్థలముల్లో ఇంకా ఈ మరుగైన ధనాన్ని, ఈ వాక్యంలో ఉన్న విలువైన మాటలతో మన హృదయాన్ని ఆయన నింపే దేవుడు. మనం ఏం చేస్తామంటే, దాచబడిన ధనాన్ని వెతికినట్లు మనం వెతకకుండా, ఆ వాక్యాన్ని వెతకకుండా, వాక్యాన్నేమో చక్కగా ఒక భద్రంగా ఒక ప్రదేశంలో దాచిపెడుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న ఆహ్, తాత్కాలికమైన ధనం వెనక మనం పరిగెడుతూ ఉంటాం. శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యాన్నేమో బీరువాల్లో పెట్టి భద్రంగా దాస్తుంటాం. మనము విలువైన ధనాన్ని, మరి ఆ ధనాన్ని మనం దాచుకుంటూ, అక్కడ దాచుకోవడం కాదు, హృదయాల్లో దాచుకుంటూ ఉండాలి. ఆయన మాటను ప్రతి దినము దివారాత్రములంట ఎవరైతే దాన్ని ధ్యానిస్తున్నారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల్లో వాళ్ళేమంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే పరిశుద్ధ మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానని దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. అవును, అలా ధైర్యముతో మనం చెప్పగలుగుతామంటే దేవుని వాక్యము అనే ఆ ధనాన్ని
జ్ఞానులైన వారింట్లో ఉండడం కాదు. జ్ఞానం కలిగి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడి యొక్క యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు గాబట్టి, ఆ జ్ఞానం మన హృదయంలో జొచ్చును గాబట్టి, ఆ వాక్యముతో, ఆ మరుగైన ధనముతో మనము నింపేసుకుంటూ ఉండాలి. అలా నింపుకున్నప్పుడు బుద్ధి మనల్ని కాపాడుతుంది. వివేచన మనల్ని కావలి కాస్తుంది గాబట్టి, దేవుని వాక్యాన్ని మనము నిరంతరము ధ్యానిస్తూ ఉండాలి. మరి చూసినప్పుడు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, జ్ఞానవంతులు జరగబోయే దాన్ని ఆ భవిష్యత్తు కోసం సిద్ధపడుతూ ఉంటారు. మనం చూసినప్పుడు మన జీవితాల్లో అందరికీ తెలుసు దేవుని వాక్యములో మరి యోసేపు తెలుసు. యోసేపు చక్కగా మరి దేవుని మరి అక్కడ రాజుగారి దగ్గరికి తీసుకురాబడ్డాడు. రాజుగారికి ఒక కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఆ కలలో జరిగిన సారాంశం అంతటిని చక్కగా వివరిస్తుంటాడు. అంతవరకు చెరసాలలో బందీగా ఉన్నవాడు మరి రాజుగారికి వచ్చిన కల ద్వారా కలని చెప్పడానికి దైవికమైన జ్ఞానం కావాల్సిన వాడు కావాలి కాబట్టి దేవుడు మరి అప్పుడు రాజుగారి దగ్గరికి యోసేపుని పిలుస్తున్నారు. పిలుస్తున్నప్పుడు మరి చక్కగా రాజుకి ఆ కల యొక్క భావాన్ని వివరించి చెప్పాడు. అయ్యా! నీకొచ్చిన కల మరి ఇంకేమీ కాదు. దేవుడు నీకు జరగబోయే సంగతులను నీకు తెలియజేస్తున్నాడు. అవును, బుద్ధి మనల్ని కాపాడుతుంది. వివేచన మనల్ని కావలి కాస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మన హృదయంలో ఉంటుంది గాబట్టి, ఆ రహస్య నిధులను, మరుగైన సంగతులను మనకి తెలియజేసే దేవుడు. కాబట్టి ఆ కల యొక్క ఆ సంగతి అంతటిని మరి జ్ఞాని మరి యోసేపుకు దేవుడు తెలియజేయడం వల్ల యోసేపు ద్వారా రాజుకు తెలియజేస్తున్నాడు. మరి ఆదికాండం 41 అధ్యాయము చూస్తున్నప్పుడు 28వ వచనాన్ని చూసినప్పుడు, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చెయ్యబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను. ఫరో అట్లా చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములో ఐగుప్తు దేశమంతటను 5వ భాగం తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహంగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడివై ఉందువని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. చూస్తున్నప్పుడు దేవుని ఆత్మతో మరి ఫరోకు కలగబోయేది ఐగుప్తు దేశానికి సంబంధం కలిగిన అక్కడ జరగబో 7 సంవత్సరాల సమృద్ధి గురించి, 7 సంవత్సరాల రాబో కరువు గురించి మరి దేవుని ఆత్మ కలిగిన యోసేపు రాజుకి అక్కడ పెద్దలందరికీ వివరించినప్పుడు, అక్కడ వివరించడమే కాకుండా ఆలోచన కూడా చెప్తున్నాడు. ఆలోచన ఎంత గొప్ప దేవుడండి. దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అవును, అతను ఎప్పుడు
ఆ పాపముల జోలికి వెళ్ళలేదు. పాపం కొరకు పోతిఫెర భార్య ప్రేరేపించినా సరే, అక్కడి నుంచి పాపం నుండి పారిపోయాడు. దానికి ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో దేవుడు తోడుగా ఉంటూ నడిపించబడుతున్నాడు. మనము కూడా పాపం నుండి పారిపోతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటూ ఉండాలి. పాపుల ఆలోచనలతో కూర్చోకూడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమందు మనం దివారాత్రాలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనకు కలుగుతుంది. వివేక జ్ఞానములు కలిగిన ఆత్మ మనకు కలుగుతుంది. వివేకం మనల్ని కావలి కాస్తుంది. బుద్ధి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఎంతో చెరసాలలో ఉన్న వాడిని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ఆత్మ కలిగిన మరి ఆ కుమారుని యోసేపుని రాజు ముందు నిలవబెట్టి రాజు కలిగిన ఆ ఆ ఉపద్రవాన్నంతటిని వివరించే జ్ఞానం దేవుడు దయచేశాడు. అవును, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన రాజుల ఎదుట మనల్ని నిలవబెట్టే దేవుడు. ఆయన మనల్ని మరి ప్రసిద్ధి చేసే దేవుడు, ఘనత ఇచ్చే దేవుడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో బహు సౌందర్యములు, ఘనత, ప్రభావములు ఆయన చేతిలో ఉన్నవి. అటువంటివి మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అవి పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఇక్కడ యోసేపును చూసినప్పుడు రాజు ముందుకొచ్చి రాజుకొచ్చిన కలంతటిని వివరించి చెప్పాడు. అయ్యా, 7 సంవత్సరాలు కరువొస్తుంది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతుంది పంట. 7 సంవత్సరాలు కరువొస్తుంది. ఆ తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి, ఆ సమృద్ధి యావత్తు మర్చిపోతాం. అంటే చాలా భయంకరమైన కరువు రాబోతుంది కాబట్టి, దాని కొరకు నువ్వు సిద్ధపడు. వివేక జ్ఞానము గల ఒక మనుషుడిని ఏర్పాటు చేసుకొని, ఇదిగో ఆ పంటని ఇప్పటి నుంచి నువ్వు దాయు అని మరి రాజుకి సలహా ఇస్తున్నప్పుడు, రాజు ఇంకేమి ఆలోచించకుండా, ఇదిగో దేవుని ఆత్మ కలిగిన, ఇదిగో వివేక జ్ఞానము కలిగిన మనుషుడు ఇంకొకడు లేడు. నువ్వే దీన్నంతటిని కొనసాగించమని ఒక బానిసగా, ఒక సైనికుడు అది చెరసాలలో బందీ అయిన వాడిని దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ముందు ఆయన రాజుగా చేస్తున్నాడు. ఆ ఐగుప్తుకి రాజుగా నిలబెడుతున్నాడు. ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. ఇదిగో ప్రతి అధికారాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అవును, ఆ మరుగైన ధనాన్ని, ఆ విలువైన ధనాన్ని జ్ఞానుల ఇంట ఉంచుకున్నప్పుడు వారు ఆశీర్వదింపబడుతూ ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాక్యం అనే ధనాన్ని మన హృదయంలో దాచుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో జ్ఞానంతో నింపబడతాం. మన ఇంటిలో జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం కలిగి ఉండాలి. బానిసగా ఉన్న అతన్ని తీసుకువెళ్ళి మరి ప్రధాన మంత్రిగా దేవుడు చేస్తున్నాడు. వివేక జ్ఞానము కలిగిన దేవుడు ఆత్మ గలన మనిషి ఇంకొకడు ఎవ్వరూ లేరు. నువ్వే చెయ్యు అని అక్కడ ఫరో ఒక్కడే కాదు, అక్కడ అందరూ అంటున్నారు. అటువంటి విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే, తెలివికే మొరపెట్టిన యెడల, వివేచనకే మనం అభ్యసించిన యెడల, మనము ఈ దాచబడ్డ ధనాన్ని, వాక్యమును, వెండిని వెతికినట్లు మనం వెతికితే ఆయన జ్ఞానంతో నింపబడుతూ ఉంటాం. మనం దేవుని దగ్గరికెళ్తే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. యుక్త మార్గంలో నడిపిస్తుంటాడు. న్యాయమైన మార్గంలో నడిపిస్తాడు. తన భక్తుల ప్రాణమును ఆయన కాచే దేవుడు. ఎటువంటి ప్రమాదాలు, ఆపదలు కలగకుండా, విపత్తులు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఆయన కాపాడే దేవుడు. ఆళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, అది కుటుంబ ప్రమాదం వచ్చినా వాళ్ళు భయపడరు. ఎందుకంటే దేవుడు వారి భక్తుల ప్రాణమును ఆయన కాపాడే దేవుడు. ఆయన్ని ఆశ్రయించు వారిని అందరినీ ఆయన కాపాడే దేవుడండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ సమృద్ధిగా మనం ఉండాలి అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆ మరుగైన ధనాన్ని, ఆ విలువగల ధనాన్ని మనం హృదయంలో దాచుకున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో వచ్చేస్తుంది. హృదయంలోకి వస్తుంది. ఆ వాక్యంతో నింపబడినప్పుడు మనకు ముందు జరగబోయే సంగతులను భవిష్యత్తులో ఎలా ఉండాలో దేవుడు మనల్ని ముందుగా నడిపిస్తూ ఉంటాడు. మనం రెండోది చూసినప్పుడు నూనె. నూనె అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు చిహ్నం. వాక్యంలో నూనె, అభిషేకం, పరిశుద్ధాత్మ అనే అభిషేకంతో నువ్వు నేను నింపబడుతూ ఉండాలి. ఆ నూనెతో మన తలను మన గిన్నె నిండి పొర్లింపజేస్తున్నాడు. అంతేకాకుండా నూనెతో మన తల అంటి ఉన్న గొప్ప దేవుడండి. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉండాలి. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ కొంతమంది మరి 10 మంది బుద్ధిగల 10 మంది కన్యకులు ఉంటున్నారు. అందులో 5గురు బుద్ధిగల కన్యకులు, మరి 5గురు బుద్ధి లేని కన్యకలు చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము
25 అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మొదటి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదురుగునుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తగిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి అన్నాడు. మరి పరిశుద్ధాత్మతో మనం మెలుకు కలిగి అనుక్షణము పరిశుద్ధాత్మను దాచుకుంటూ ఉండాలి. మన హృదయం అనే దివిటీల్లో, మన హృదయం అనే సిద్ధలలో ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ నూనెను మరి ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తెలారా అని ఆయన పిలుస్తున్నాడు. ఆ రాజ్యం, దేవుని రాజ్యం సిద్ధమై ఉంది. ఆయన రాకడ సిద్ధమైనది. ఆ రాజ్యం కొరకు, ఆయన పిలుపు కొరకు మనం సిద్ధపడి ఉండాలి. అది ఏ గడియో, ఏ సమయం మనకు తెలియదు కాబట్టి మన హృదయాలలో నూనెతో నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని నింపబడుతూనే ఉండాలి. ఈ దీపం, దేవుడు పెట్టిన ఈ దీపంలో అనుక్షణము, ఈ హృదయం అనే దీపం, జీవగల ఆ దీపంలో అనుక్షణము ఆ దేవుని యొక్క నూనెను, పరిశుద్ధాత్మ అనే నూనెను పోస్తూనే ఉండాలి. ఆ పోయకపోతే ఏ గడియో ఎప్పుడో తెలీదు. ఆయన రాకడ వచ్చినప్పుడు మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి సిద్ధపడి ఉంటూ ఉండాలి. ఆయన వచ్చి అదిగో బుద్ధిగల కన్యకలైతే చక్కగా వారి దివిటీల్లో నూనె దాచుకొని వెళుతున్నారు. వాళ్ళు సిద్ధపరచుకొని వెళ్తున్నారు. ఆరిపోయిన తర్వాత కూడా ఆ నూనెను వాళ్ళు ఆ దీపాన్ని వెలిగించుకోవడానికి వారి నూనెను సిద్ధపరచుకొని మరి ఆళ్ళు వెళుతున్నారు. అదే బుద్ధి లేని కన్యకలేమో పాపం దివిటీలు నింపుకున్నవి చాలులెండి అని వెళుతున్నారు. మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నూనె అయిపోయి మరి ఆ దీపం ఆరిపోతున్నప్పుడు, ఇదిగో మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా దివిటీలు వెలిగించండి అంటే మరైతే బుద్ధిగల కన్యకలు ఇవ్వలేదు. మరి ఆయన వచ్చేసాడు, పెండ్లి విందుకి సిద్ధపడిపోయింది. ఆ పెండ్లి విందుకి వెళ్ళిపోయారు బుద్ధిగల కన్యకలు. మనము కూడా సిద్ధపడుతూ ఉండాలి. మన దివిటీలలో పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని ఎల్లప్పుడూ నింపుకుంటూ ఉండాలి. ఆయనైతే ఆయన నూనెతో మన తల అంటి ఉన్నాడు. ఆ తల మీద అంటిన నూనెను, ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకోకుండా శాశ్వతముగా మెలకువ కలిగి అది అనుక్షణము వెలిగే విధంగా, మన దీపము వెలిగే విధంగా మనం ఆయన సన్నిధిలో కట్టబడుతూ ఉండాలి. మరి బుద్ధిగల కన్యకుల వలె మనం ఉంటూ ఉండాలి. బుద్ధి లేని కన్యకుల వలె మనం ఉండకూడదు. మన నిత్యము, నిరంతరము ఆయన పెట్టిన నూనెను, దీపాన్ని మనం వెలిగిస్తూనే ఉండాలి. మన ఆత్మను ఆర్పకూడదు. మన ఆత్మను వెలిగిస్తూనే ఉండాలి. ఆయన వాక్యముతో నింపుకుంటూ ఉండాలి. ప్రార్థనతో నిల్వ చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మతో ఆ దివిటీని ఎల్లప్పుడు వెలుగుతూ ఉంచుకున్నప్పుడు ఆయన కృప మన మీద ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ప్రార్థనా పూర్వకంగా వాక్యము ద్వారా మరి పరిశుద్ధాత్మ ద్వారా మన దివిటీలను సిద్ధపరుచుకొని మెలకువ కలిగి ఆయన రాకడ కొరకు, దేవుని రెండో రాకడ కొరకు ఆ పరిశుద్ధుని యొక్క పెండ్లి విందుకు మనం సిద్ధపడుతూ ఉండాలి. అందుకే అంటున్నాడు, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును అంటున్నాడు. మరి బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడంట దాన్ని వ్యయపరుస్తూ ఉంటాడు. దేవుడ మనకు అంటిన నూనెను, మన తల మీద అంటిన అభిషేకాన్ని మనము వ్యయపరచుకోకూడదు. దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటూ
ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాం. అదే కాకుండా బుద్ధిహీనుడైతే దాన్ని వ్యయపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనము ఖర్చు పెట్టేసేవారిగా ఉండకూడదు. మనకిచ్చిన పరిశుద్ధాత్మను వదిలేసేవారిగా ఉండకూడదు. మరి చూసినప్పుడు మరి లూకాసు సువార్త 15వ అధ్యాయం 11-24 వచనాలు చూసినప్పుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు. తండ్రి దగ్గర నుంచి ఆ సొమ్ము అంతటిని తీసేసుకుంటాడు. ఆస్తిలో భాగం అంతటిని తీసేసుకొని దూరంగా దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అక్కడ దాన్నంతా ఖర్చు పెట్టేస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్నంతటిని ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు బాగా అక్కడ కరువొచ్చింది. కరువొచ్చినప్పుడు ఆ కరువులో కనీసం పందుల పొట్టైనా తిందాము అని అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు. కాబట్టి అప్పుడు బుద్ధి వస్తది. వచ్చి ఇదిగో నా తండ్రి ఇంట నాకు అనేక నివాసములు కలవు. అనేక దాసులు కలవారు. ఆ దాసులు ఒక దాసునిగా నేను అక్కడ ఉంటాను. నన్ను క్షమించమని అడుగుతాను. అయ్యా! ఇదిగో నా తండ్రికి పరమ పరమ తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను. నన్ను క్షమించుమని అక్కడ అడుగుతాను నా తండ్రిని అని బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు వెళ్తున్నాడు. అవును, బుద్ధి లేని కుమారుడుగా, తప్పిపోయిన కుమారుడుగా మనం ఉండకూడదు. మనం మొదటి నుంచి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడి సన్నిధిలో పొందుకున్నాడు. ఆ తండ్రిని చూసినప్పుడు మరి లూకాసు సువార్త 15వ అధ్యాయము 11-24 వచనాలు చూసినప్పుడు ఒక మనుషుడికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవ్వడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొని యోగ్యుడు కాను. నన్ను నీ కూలివారిగా ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. చూస్తున్నాం కదా, దేవుడు మన దేవుడు క్షమించే దేవుడండి. మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఎంత పాపినైనా క్షమించే దేవుడు. ఆ పాపాలు క్షమించడానికి కొరకే ఆయన పరమును విడిచి తండ్రి యొక్క కుడిపార్శ్వమును విడిచి మన కొరకు శరీరధారిగా నరరూపిధారిగా ఆయన మన ఈ లోకంలోకి వచ్చి తనను తాను నలుగుగొట్టుకున్నాడు. ఆయన శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రక్తాన్ని కార్చాడు. 40 దెబ్బల కొరటా దెబ్బలతో తన శరీరాన్ని అంతటిని నలుగుగొట్టుకొని తల మీద ముళ్ళ కిరీటం, అరచేతుల్లో మరి మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపు పోటును మన కొరకు భరించి ఉన్నాడు. అటువంటి దేవ కుమారుడు మన కొరకు వచ్చి ఉన్నాడండి. మన పాపాలు క్షమించడానికి, మన అపరాధముల కొరకు తాను ఒక బలిగా అర్పించబడ్డాడు. అందుకోసమే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడండి. తన కుమారుని యందు, అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నశింపక నిత్య జీవం పొందాలని తన కుమారుని మన కొరకు పంపించాడండి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతూ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనము అడుగు వేసినప్పుడు దేవుడు మనల్ని ఆ బుద్ధి జ్ఞానములతో నింపే దేవుడు. మరి ఇక్కడ తండ్రి యొద్దకు మరి అక్కడ ఆ చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అయ్యా, ఇదిగో నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. ఇంక నేను యోగ్యుని కాను. నేను ఒక దాసుడిగా నీ ఇంట్లో ఉండడానికి కృప చూపించు అంటే తండ్రి ప్రేమామయుడు కాబట్టి ఆయన కౌగిట్లో దాచుకుంటున్నాడు. ముద్దు పెడుతున్నాడు. ఎంతగా అంటే ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి తన చేతికి ఉంగరం తొడిగి సిద్ధ మనసు అనే జోడును అనుగ్రహిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. నా కుమారులారా, నా మాటకు లోబడి
లోబడి, నా ఆజ్ఞకు లోబడి నాతో ఉండండి అని పిలుస్తున్నాడు. నీకు జ్ఞానం ఇస్తాను. మీ హృదయానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాను, తెలివినిస్తాను. మిమ్మల్ని యుక్త మార్గంలో నడిపిస్తాను. మీకు కావలసిన మరుగైన ధనాన్ని, రహస్య నిధులను మీకు అనుగ్రహిస్తాను. నా సర్వ సంపదలన్నీ మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అవును, విలువ గల ధనమును, నూనెయు జ్ఞానుల ఇంట ఉంటాయి. దేవుని ఆశ్రయించు వారి ఇంట, దేవుని యొక్క వాక్యమును ధ్యానించు వారి ఇంట ఆ విలువ గల ధనం ఉంటుంది. ఆ నూనె విలువ గల ధనం అంటే వాక్యమే. ఆ వాక్యాన్ని వారు ధ్యానించుకున్నప్పుడు వారు చేయునంతయు సఫలమవుతుంది. వారి పక్షాన దేవుడు కార్యం సఫలం చేస్తాడు. వారితో దేవుడు ఏ కార్యమైతే నడిపించాలనుకుంటున్నాడో ఆ కార్యానంతటిని దేవుడు జరిపిస్తూ ఉంటాడు. అదే విలువ గల ధనము. ఆ వాక్యము వారిని నడిపిస్తూ ఉంటుంది. నూనె అనే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉండాలి. మన ఆత్మను ఆరిపోనివ్వకూడదు. మన ఆత్మను ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉండాలి. మనం ఎప్పుడైనా తప్పిపోయి ఉంటే మాత్రం దేవుని సన్నిధిలో తప్పిపోయిన కుమారుడు వలె దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపి బలపరిచే దేవుడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన జీవితంలో మనం దాచుకోవలసినవి, జ్ఞాని అయితే విలువగల ధనమును, నూనెయు జ్ఞానుల ఇంట ఉంటాయి అంటున్నాడు. మనం ఖర్చు పెట్టుకోకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఆ తప్పిపోయిన కుమారుడు ఖర్చు పెట్టేసుకున్నాడు. దుర్వ్యాపారం చేసేసాడు. కరువులోకి వెళ్ళిపోయాడు. చివరికి పందుల పొట్టు ఆహారము తినడానికి కూడా అతనికి దొరకలేదు. అంతగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిరంతరము మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మెలకువ కలిగి మనం జీవిస్తున్నప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఆనందించగలుగుతాం. కాబట్టి మన జీవితాలను మన జ్ఞానుల ఇంట ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఎల్లప్పుడూ నిల్వ ఉంటూ ఉండాలి. ప్రార్థన ఉంటూ ఉండాలి. విశ్వాసం ఉంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను కలిగి మనం నిరంతరం ఉన్నప్పుడు మన ఇంట విలువగల ధనమును, నూనెయు జ్ఞానుల ఇంట ఉండును అని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన సర్వ సంపదలతో మనల్ని నింపుతాడు. అంధకార స్థలములోనే ఉంచబడిన నిధులు, రహస్యములు మనకు అనుగ్రహిస్తాడు. దాచబడిన ధనమును వెతికినట్లు మనము మరుగైన ధనాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో వెతికినప్పుడు దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించే దేవుడండి. గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. జ్ఞానులు ఎలా అయితే భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ఐగుప్తునంతటిని రక్షించగలిగే కృప మరి ఫరోకి మంచి ఆలోచన చెప్పడానికి యోసేపుకు దేవుడు దయచేశాడు. అలాగే మనకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో దాని నిరంతరం పరిశుద్ధాత్మని అగ్నితో మన నిరంతరం ఆత్మను ఆర్పకుండా, దేవుడిచ్చిన ఆత్మను మనం ఆర్పకుండా వెలిగిస్తూనే ఉండాలి. మన జీవితాల్లో ఆ విలువగల వాక్యమనే ధనాన్ని, పరిశుద్ధాత్మ అనే నూనెను మన హృదయాలలో దాచుకుంటూ ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన విలువైన మాటలకి వందనాలు చెల్లిస్తున్నా. నా కుమారుడా, నా కుమార్తెల శ్రేష్టమైన వారిగా దేవ మమ్మల్ని పిలుస్తున్నావాడా, ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నేను నిన్ను పిలుచుకుని ఉన్నానంటున్నావయ్యా. అవునయ్యా, నీ అరచేతులు మమ్మల్ని చెక్కుకొని దేవా, ముదిమి వచ్చే వరకు మమ్మల్ని చెంకనెత్తుకుని దేవా ముద్దాడుచున్న గొప్ప దేవా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో పడిపోకుండా దేవా, నీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరచడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మరుగైన ధనాన్ని వెతికినట్లు, వెండిని దాచిన వెండిని దాచబడిన వెండిని వెతికినట్లు దేవా, నీ జ్ఞానం కొరకు దేవా, నీ వాక్యాన్ని వెతికినప్పుడు దేవా, మరుగైన సంగతులను, రహస్య నిధులను, అంధకార నిధులను దేవా మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో నీ వాక్యంలో ఉన్న జ్ఞానంతో దేవా మమ్మల్ని నింపి దేవా యుక్త మార్గములో నడిపించే గొప్ప దేవుడు. బుద్ధి మమ్మల్ని కావలి కాసేటట్లు దేవా, బుద్ధి మమ్మల్ని కాపాడినట్లు దేవా, అయ్యా బుద్ధి వివేచనతో మమ్మల్ని నింపి బలపరుస్తానంటున్నావయ్యా. దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవా మా కార్యాలన్నీ సఫలపరిచే గొప్ప దేవుడవని నువ్వు రుజువు చేసుకుంటున్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, మేము దేవా ఇదిగో నీ సన్నిధిలో దేవా, ఇదిగో నీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకున్నప్పుడు దేవా, జ్ఞానులు ఏంట ఎలా అయితే విలువగల ధనం ఉంటుందో దేవా, అలా మా హృదయాలలో దేవా నీ వాక్యాన్ని మేము దాచుకున్నప్పుడు, దివారాత్రం మేము ధ్యానించినప్పుడు దేవా, పచ్చని ఒలివ మొక్కల వలె దేవా, దేవా ఇదిగో తండ్రి ఆకు వాడక దేవా ఫలమిచ్చి చెట్టు వలె దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీటి కాలువల యోరం నాటబడిన మొక్క వలె దేవా, మా జీవితాలు
జీవితాలను జీవము కలిగిన వాటిగా దేవా, ఆశీర్వాదకరం కలిగిన మాట దానిగా దేవా, మాకు జీవితాలను మా కుటుంబాలను చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపతో దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా నీ మాటలను దేవా, నీ ఆజ్ఞను దేవా, నీ వాక్యమును దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా మా హృదయాల్లో దాచుకునే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా వెండి బంగారముల కంటే మేలైన దేవని ధర్మశాస్త్రం, అటువంటి ధర్మశాస్త్రాన్ని మా హృదయాల్లో దాచుకునే కృప దాయిచ్చేయమడుచున్నాను. అయ్యా ఇదిగో సర్వ సంపదలు దొరికినట్లు దేవా నీ వాక్యమనే దేవా, నీ వాక్యమును దేవా ఇదిగో తండ్రి నీ వాక్యమనే ధనాన్ని మా హృదయాల్లో దాచుకునే కృప మాకు దాయిచ్చేయమడుచున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలా మేము దాచుకున్నప్పుడు దేవా అయ్యా మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించే దేవుడు, న్యాయం తప్పిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు, మా దేవా ఇదిగో తండ్రి నీ భక్తుల యొక్క ప్రాణాలను కాపాడే దేవుడో దేవా, ఇరుకుల్లోంచి ఇబ్బందుల నుంచి అపాయకర పరిస్థితుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి అన్ని దేవా అన్ని సమయాల్లో దేవా అన్ని పరిస్థితుల్లో దేవా నీ వాక్యం ఒక కంచి వేసి కాపాడుతుందయ్యా. అయ్యా నీ కృప మమ్మల్ని దేవా మమ్మల్ని బలపరుస్తుంది ఆయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నూనె అనే పరిశుద్ధాత్మను దేవా, అయ్యా ఇదిగో నూనెతో మా తల అంటి ఉన్నావయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవా తప్పిపోయిన కుమారుడు వలె పోగొట్టుకోకుండా దేవా, అయ్యా ఇదిగో బుద్ధిగల కన్యకల వలె దేవా, అయ్యా మా జీవితాలను మా ఆత్మను దేవా ఆర్పివేయకుండా దేవా నిరంతరము దేవ నీ పరిశుద్ధాత్మతో వెలిగే కృప నాకు మాకు అందరికీ దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ విలువైన ధనమును దేవా నూనెను దేవా జ్ఞానులు ఏంట ఉంటాయి అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ విలువైన మరుగైన ధనమే గల వాక్యమును దేవా ఇదిగో మా హృదయాల్లో దాచుకుంటున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనెను దేవా మా మీద ప్రోక్షించి మమ్మల్ని మా కుటుంబాలను ఆశుకరంగా దీవెనకరంగా దేవా ఇదిగో తండ్రి నీ ప్రశస్త వస్త్రాలు పొందుకోవడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా చేతికి ఉంగరం తొలగించే విధంగా దేవా మా కాళ్ళకు దేవా సిద్ధమనసే జోళ్ళు మేము తొలుక్కునే వారిగా దేవా ఇదిగో నీ కృపతో దేవా నీ పెండ్లి విందులో మేము ఆనందించే వారిగా దేవా మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఎల్లప్పుడూ దేవా విలువైన ధనమును దేవా వాక్యం అనే ధనమును దేవా పరిశుద్ధాత్మ అనే నూనెను దేవా మా జీవితాల్లో నింపుకునే కృప నాకు మాకు అందరికీ దయచేయమని ఇదిగో దేవ ఈ వాక్యాన్ని విత్తినవడానికి వందనాలు చెల్లిస్తున్నా. దీన్ని బహుగా ఫలించి అనేక మందికి దేవా ఆదరణ కలిగిన మాటలుగా చూడొచ్చున్నాను. అందరిని దీవించి ఆశించి అభివృద్ధి పరచమని నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. పరలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం మాకు దయచేయము. మా రుణస్తుల విషయించిన ప్రకారం మనం క్షమించము. మా శోధనలో తెక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.